హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు, ఆన్ రోడ్ లో అంతకు మించిన అభివృద్ధి రాబోతోంది. ఎస్, ట్రాఫిక్ కు సంబంధించి ఇక హైదరాబాదీలకు బేఫికర్ కేబీఆర్ జంక్షన్ లో స్మార్ట్ ట్రాఫిక్ వచ్చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే పట్టాలెక్కింది. చుక్కలు చూపించే ట్రాఫిక్ కనుమరుగై ఇక ఎంచక్కా దూసుకుపోయే వన్ వే ట్రాఫిక్ అందుబాటులోకి వచ్చే వేళైంది. ఈ సండే కేబీఆర్ పార్క్ జంక్షన్ లో వన్ వే, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సో హైదరాబాద్ ట్రాఫిక్ రూపురేఖలు మారబోతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్ సిద్ధమైపోతోంది. ఫ్యూచర్ ట్రాఫిక్ పై ప్రజల్ని సన్నద్ధం చేస్తున్నారు పోలీసులు. ఈ ఆదివారం అంటే రేపు వన్ వే ట్రయల్ రన్ అందుకోసమే. సో ప్రస్తుతం పంజాగుట్ట, కేబీఆర్ పార్క్ అండ్ జూబ్లీ చెక్ పోస్ట్, మాదాపూర్ రూట్ లో ట్రాఫిక్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. బిజీగా, గజిబిజిగా. కానీ ఇక ముందు అలా ఉండబోదు. సో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది చూద్దాం. స్టీల్ బ్రిడ్జ్, 6 lanes విశాలమైన రోడ్లు. జస్ట్ ఇమాజిన్, హైదరాబాద్ నడిబొడ్డున ఇంత ట్రాఫిక్ లో, సిటీలో 6 lanes విశాలమైన రోడ్లుంటే ఎలా ఉంటుందో, అండ్ అండర్ పాస్లతో భవిష్యత్తులో ట్రాఫిక్ ఎలా ఉండబోతుందో మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం కదా, 6 lane రోడ్ అంటే ఎంత వాస్ట్ గా, ఎంత వైడ్ గా ఉంటుందో, ఎంత ఫ్రీగా ఉంటుందో మనం రోజు చూస్తే అర్థమైపోతుంది. అండ్ అండర్ పాస్లు కూడా. సో అండర్ పాస్ అండ్ చూస్తున్నాం కదా, 2 lane అండర్ పాస్ టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ వైపు అండర్ పాస్ ని ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ స్టీల్ బ్రిడ్జ్ రాబోతోంది. అండ్ 6 lane ట్రాఫిక్ అంటే ఎక్కడ ఆటంకాలు ఉండవు, ఎక్కడ ట్రాఫిక్ జామ్లు ఉండవు. సో వన్ వేతో మొత్తం ఫ్రీగా ఉండబోతోంది ఇకపై ట్రాఫిక్. సో ట్రాఫిక్ ఎలా ఉండబోతుందో చూస్తున్నాం. బ్రేక్ పడాల్సిన పని లేదు, ట్రాఫిక్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. సో నో సిగ్నల్స్, నో రైట్ టర్న్స్, నో యూ టర్న్స్. ఎంత హాయిగా అనిపిస్తుంది కదా ఈ మాట వింటుంటే. అండ్ ఇప్పుడు ఒకసారి కేబీఆర్ పార్క్ కి సంబంధించిన మ్యాప్ ఇది. సో ఇది కేబీఆర్ పార్క్ మీదుగా వన్ వే వెళ్లే ట్రాఫిక్. సో రూట్ మ్యాప్ ఇది. ఎక్కడెక్కడ ఎలాంటి డైవర్షన్స్ ఉంటాయో చాలా క్లియర్ కట్ గా మార్క్ చేసేశారు. సో ఆరో మార్క్స్ ని గమనించుకుంటూ వెళ్తే మనకి ట్రాఫిక్ ఎటు డైవర్ట్ అవుతుంది, ఎలా వెళ్ళొచ్చు అన్నది చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో త్వరలో అందుబాటులోకి రానున్న స్మార్ట్ ట్రాఫిక్ రూల్ ఇదే. సో వన్ వే పై పబ్లిక్ అవేర్నెస్ కోసమే ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. సో కేబీఆర్ జంక్షన్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 1 గంట వరకు, సో 3 గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ కొనసాగనుంది. దానికి సంబంధించిన మ్యాప్ ఇది. సో మనం మ్యాప్ ని చూద్దాం. పంజాగుట్ట నుండి ఒకవేళ మాదాపూర్ వెళ్లే వెహికల్స్ ఎటు వెళ్ళాలి. సో ఎన్టీఆర్ భవన్ దగ్గర యూజువల్లీ ఏం చేస్తాము, రైట్ తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఎన్టీఆర్ భవన్ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ బసవతారకం, అక్కడ నుండి అగ్రసేన్ జంక్షన్, ఆ తర్వాత అపోలో హాస్పిటల్స్, తర్వాత జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇల్లు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా మాదాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. సో అది మాదాపూర్కు వెళ్లే రూట్. ఇక ఒకవేళ యూసఫ్ కూడా అండ్ శ్రీనగర్ కాలనీ నుండి కనుక వెళ్లాల్సి వస్తే ఆ వెహికల్స్ అన్ని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మీదుగా వెళ్లి వెంకటగిరి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలి. సో డైమండ్ హౌస్ ద్వారా జూబ్లీహిల్స్ వైపు వెళ్ళాలి. సో అల్కజార్ మాల్ ఉంది కదా, అక్కడ నుండి రైట్ టర్న్ తీసుకొని నీరోజ్ మీదుగా మాదాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వన్ వే ట్రయల్ రన్ సందర్భంగా డైవర్షన్స్ పై ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిన్ ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ప్రజలందరూ సహకరించాలని కూడా ఆయన కోరుతున్నారు.